మనుష్యులకు కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, సమస్యలు, కలతలు, కలవరాలు ఇవన్నీ రావటానికి గల కారణం ఏంటి చెప్పండి అమ్మా? ఆధ్యాత్మిక్రమము వలన సమస్యలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, నష్టాలు జరుగుతున్నాయి, వ్యాధులు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ రావడానికి గల కారణము మనందరికీ తెలుసు. తెలుసది లేదా? తెలుసు, అందరికీ తెలుసు. అయినా సరే దేవుని మాట వినే విషయంలో మాత్రము అలక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు దేవుడు ఈ సందేశం ద్వారా ఒక సత్యాన్ని మనం ఏ విధంగా గ్రహించాలో నేర్పించబోతున్నాడు. ఒక ప్రవక్త జీవితంలో నుంచి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ సందేశాన్ని వినడం ద్వారా మీ యొక్క పరిస్థితి చక్కగా మార్చబడుతుంది. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 3.5 సంవత్సరాల పాటు వర్షము కురియకుండా ఆపినటువంటి ప్రవక్త పేరు మీరు చెప్పగలరా? ఏలియా ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవక్త అయినటువంటి ఏలియా ప్రవచించినప్పుడు ఇశ్రాయేలు దేశంలో షోమ్రోను పట్టణంలో 3.5 సంవత్సరాల వరకు వర్షం కురవలేదు. ఆ సమయంలో ఇశ్రాయేలు దేశాన్ని, షోమ్రోను పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు పేరు మీరు చెప్పగలరా? వెరీ గుడ్. అహాబు రాజు పరిపాలిస్తున్నటువంటి రోజులవి. ఒమ్రీ యొక్క కుమారుడు అహాబు. అహాబు రాజు పరిపాలనలో ఇజ్రాయేలు దేశంలో ఉన్న షోమ్రోను పట్టణము పరిపాలించబడతా ఉంది. ఈ సమయంలో అహాబు రాజు చేసినటువంటి తప్పిదమును బట్టి భయంకరమైనటువంటి దేవుని కోపాగ్నికి గురి అయ్యాడు. అతడు చేసిన తప్పిదం ఏంటయ్యా అంటే, మొట్టమొదటిగా ఒక అన్య స్త్రీని వివాహమాడాడు. అన్య స్త్రీ అనగా దేవునిని ఎరుగనటువంటి ఒక వ్యక్తి, విగ్రహారాధికురాలైనటువంటి ఒక వ్యక్తిని అహాబు రాజు వివాహం చేసుకున్నాడు. ఆమె పేరేంటో చెప్పగలరా? యెజబెలు. వెరీ గుడ్. యెజబెలు అనేటటువంటి స్త్రీని అతను వివాహం చేసుకున్నాడు. చేసుకోవడం మాత్రమే కాదు కానీ అతడు ఏం చేశాడంటే, ఆమె యొక్క ఆధిక్యతలో పూర్తిగా అహాబు రాజు లోబడిపోయాడు. ఆమె అక్కడ నుండి ప్రవక్తలను తెచ్చుకుంది తన దేశము నుండి. అంత మాత్రమే కాదు, దేవతా విగ్రహాలను తెచ్చుకుంది. అంత మాత్రమే కాదు, షోమ్రోను పట్టణంలో ఇజ్రాయేలు దేశంలో తన దేవతలకు గుడులు కట్టించింది. అంత మాత్రం చేసిన తర్వాత మన అహాబు రాజుగారు ఏం చేశారంటే, ఆ దేవతా విగ్రహాలకు సంబంధించినటువంటి బలిపీఠములను కట్టించి మరి మొక్కుబడులను చెల్లించడం చేస్తున్నాడు. చూడండి ఎంతటి భయంకరమైనటువంటి పాపానికి ఒడిగట్టాడయ్యా అంటే, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మనం చూస్తే, తన పితరుల తరములో ఏ రాజు కూడా చెయ్యనటువంటి మరి ఎక్కువ పాపము అహాబు రాజు చేసినట్లుగా చెప్పబడుతుంది. ఈ దేవుని కోపాగ్ని బట్టి అక్కడ ఆ ప్రాంతంలో మరి ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు. ఏలియా ప్రవక్త ప్రవచిస్తూ అంటాడు, ఇది నా మాట కాదు, ఇది నా మాట కాదు, ఈ దేశంలో మంచైనను వర్షమైనను కురియదు అని చెప్పి ప్రవచిస్తాడు. ప్రవచించిన తర్వాత మరి చూడండి, ప్రవచనమైతే చెప్పాడు ప్రవక్త. చెప్పిన తర్వాత మరి మంచు వర్షము రెండూ కురియకపోతే పంటలు పండుతాయా? పంటలు పండవు. చెరువులు ఎండిపోతాయి, నదులు ఎండిపోతాయి, భయంకరమైన పరిస్థితి వస్తుంది. మరి జంతువులు, పశువులు, పక్షులు అన్నీ కూడా నీళ్లు లేక చనిపోతాయి. ఇట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరి ప్రవక్త బ్రతకాలి కనుక ప్రవక్తకి దేవుడు ఏం చెప్తాడంటే, ఏలియా నీవు తూర్పు దిక్కునున్నటువంటి కెరీతు వాగు దగ్గరకు వెళ్ళు, యోర్దాను నది ఎదురుగా ఉన్నటువంటి కెరీతు వాగు దగ్గరకు వెళ్ళు, నీవు అక్కడ ఉండు, నీవు ఆ నదిలోని నీళ్లు త్రాగు, నీకు ఆహారం నేను పంపిస్తాను. ఎవరితో పంపిస్తాను? కాకులతో పంపిస్తాను. కాకులు ఉదయమున సాయంకాలమున వచ్చి నీకు ఆహారం పెడతాయి అని చెప్పి ప్రవక్తకు దేవుడు చెప్పాడు.
చెప్పిన తర్వాత ఆ ప్రవక్త ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్లుగా ఆ కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నివాసం ఉన్నాడు. అక్కడ నివాసం ఉంటూ వాగులోని నీళ్లు తాగుతూ ఉన్నాడు. అయితే ఏలియాకి అనిపించి ఉండుండొచ్చు ఏమనంటే, ఇదేంటి ప్రభువా మరీ చీప్గా కాకులతో పంపిస్తావా? కాకులు అసలు ఎత్తుకుపోయే బుద్ధే కానీ అవి ఏమాత్రము కూడా పెట్టే బుద్ధి వాటికి లేదే. పైగా కాకి హేయమైనటువంటి పక్షి, ఇట్లాంటి దాంతో పంపిస్తావా అని అనుకున్నాడేమో మనస్సులో. ఎనిహో ఏది ఏమైతేనే దేవుడు పంపిస్తున్నాడు కదా అనుకున్నాడు. సరే అని చెప్పి తనను తాను సమర్థించుకొని సిద్ధపాటు కలిగి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, మనం నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇద్దరికి దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏలియాకేమో ఏలియా నువ్వు పలానా చోటకు వెళ్ళి ఉండు అని చెప్పాడు. ఇంకొకరికి చెప్పాడు. ఎవరికి చెప్పాడు? అమ్మా కాకి చెప్పాడు. కాకి నువ్వేం చేస్తావంటే, అక్కడ నా ప్రవక్త ఉన్నాడు, అతనికి నువ్వు చక్కగా ఉదయమున సాయంకాలమున రొట్టె మాంసము రెండు కూడా తీసుకువెళ్ళి సమయానికి అతనికి అందించు అని చెప్పి కాకి ఆజ్ఞాపించాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరు తప్పిపోయేటటువంటి అవకాశం ఉంది ఈ రెండింటిలో? అమ్మా కాకి తప్పిపోయే అవకాశం ఉందంటారా? మనిషి తప్పిపోయే అవకాశం ఉందా? అమ్మా కాకి ఎలాంటిదంటే, ఒక తుపాకీలో నుంచి బయటకు వదిలినటువంటి బుల్లెట్ ఎంత సూటిగా వెళుతుందో అదే రీతిలో దేవుని ఆజ్ఞను చేతపట్టుకున్నటువంటి కాకి సూటిగా దేవుడు ఏ అడ్రస్ అయితే చెప్పాడో ఖచ్చితంగా ఆ అడ్రస్కి వెళ్ళిపోతుంది. అయితే అడ్రస్ మార్చుకునే అవకాశం ఎవరికి ఉందయ్యా అంటే మనిషికి ఉంది. దేవుడు మన జీవితంలో అనేక వాగ్దానాలు చేశాడు. అనేక వాగ్దానాలు మీ జీవితంలో మీరు పొందుకున్నారు. మీరు కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా అనేక సందర్భాలలో సేవకుని ద్వారా, మరి మీ అంతటా మీరు వాక్యం చదువుతున్నప్పుడు డైరెక్ట్గా దేవుడు వాక్యము ద్వారా అనేక సార్లు దేవుడు మిమ్మల్ని దర్శించాడు, దేవుడు మీతో మాట్లాడాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏలియాకి ఆహారము ఎప్పుడు అందదు? చెప్పండి, ఎప్పుడు అందదు? అమ్మా అడ్రస్ మార్చుకున్నప్పుడు. దేవుడేం చెప్పాడంటే, తూర్పు దిక్కునున్న యోర్దాను నది ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నువ్వు ఉండు, నేను అక్కడికి కాకిని పంపిస్తా అన్నాడు. కాకి అయితే మాత్రం ఖచ్చితంగా పూర్తిగా దేవుని మాట వింటుంది. కాకి మాట తప్పిన సందర్భం ఎక్కడైనా మీరు చూసారా? ఎక్కడ చూసారండి? కదా, నేను అది చెప్తారని మీరు అనుకున్నాను. అప్పుడు దేవుని ఆజ్ఞను తప్పలేదది. ఒక మనుష్యుడు బయటకు వదిలితే నాకు స్వతంత్రం దొరికింది కదా అని చెప్పి అది పారిపోయింది, అంతే. అర్థమైందా? అక్కడ దేవుని ఆజ్ఞ కాదు. నేను ఈ విషయం ఎవరో ఒకళ్ళు ఎత్తుతారనుకున్నాను, మీరే ఎత్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని ఆజ్ఞను చేతపట్టుకున్న కాకి ఎలాంటిదయ్యా అంటే, ఒక తుపాకీలో నుంచి బయటకు వచ్చినటువంటి బుల్లెట్ లాగా దూసుకుపోతుంది. ఎటు వదిలితే అటే వెళుతుంది. అంటే కాకి అడ్రస్ తప్పడానికి దారి అవకాశం లేదు. అడ్రస్ తప్పేది ఎవరయ్యా అంటే మనుష్యుడు అడ్రస్ తప్పుతాడు, అడ్రస్ మార్చుకుంటాడు. ఇక్కడ ఏలియా గనుక దేవుడు చెప్పిన ప్రదేశంలో లేకపోతే కాకి వచ్చి అక్కడ ఏలియా లేకపోవడాన్ని చూసి చక్కగా ఆహారం అదే తినేసేది. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే, ఏలియా పూర్తిగా దేవుని మాటకు విధేయుడయ్యాడు. దేవుడు చెప్పిన చోటుకి, వెళ్ళమన్న చోటుకి వెళ్ళాడు. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు, ఎలా చేయమంటే అలా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుచేతన ఏలియా పోషించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కరువు కాలంలో ఏలియా పోషించబడ్డాడు. ఈరోజు మనందరి జీవితాల్లో ఏదో ఒక లోటుపాట్లు, ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక ఇబ్బందులు
కారణం ఏంటంటే మనము మన అడ్రస్ మార్చేసుకుంటున్నాం. అడ్రస్ మార్చుకోవడం అంటే దేవుడు చెప్పిన పని మనము చేయడం లేదు. మనకు నచ్చినట్టు మనం చేస్తున్నాం, మనకు తోచినట్టు మనకు చేస్తున్నాం, మనకు వీలుంటే చేస్తున్నాం, వీలు కాకపోతే మానేస్తున్నాం. ఇట్లా అనేక విషయాలలో దేవుని ఆజ్ఞను మనము పూర్తిగా తప్పిపోతున్నాం. దేవుడైతే ఖచ్చితంగా నీకు ఇవ్వాలనుకున్న దానిని, నీ జీవితంలో వాగ్దానం చేసిన దానిని దేవుడు పంపించేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది కాకితో పంపిస్తున్నాడా, కోకిలతో పంపిస్తున్నాడా, గాడిదతో పంపిస్తున్నాడా మనకు అనవసరం. ఆయన అయితే నీ జీవితంలో ఏమి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నీకు ఆయన పంపించేస్తున్నాడు. కానీ నువ్వైతే ఆ వాగ్దానాన్ని అందిపుచ్చుకునేటటువంటి స్థితిలో లేవు. అడ్రస్ మార్చుకుంటున్నావు, వినలేకుండా ఉంటున్నావు, లోబడలేకుండా ఉంటున్నావు. ఈ కారణాలన్నింటినీ బట్టి వాగ్దానం అయితే నీకు పంపించబడింది, ఆ వాగ్దానమునకు తగిన ప్రతిఫలం అయితే నీకు పంపించబడింది. కానీ ఏలియా అక్కడ లేకపోతే ఏ విధంగా రొట్టెను మాంసమును కోల్పోయేవాడో, ఆహారాన్ని కోల్పోయేవాడో, అదే రీతిలో దేవుడు మన జీవితంలో ఆయన పంపిస్తున్నటువంటి వాగ్దానాలు, ఆయన ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా మనుష్యులు కోల్పోతున్నారు. హల్లెలూయా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి వారు మనుషులు మాత్రమే కానీ ఈ ప్రకృతిలో ఏ జంతువు కూడా, ఏ పక్షి కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లుగా చరిత్రలో ఎక్కడా లేదు. గాడిద దేవుని మాట విందా వినలేదా? వింది. కాకులు విన్నాయి. ఇంకా ఏమేమి విన్నాయి చెప్పండి? తిమింగలం, చేప, యోనాను మృంగినటువంటి చేప వింది. ప్రకృతి వింది. తుఫానా రా అంటే వచ్చింది, తుఫానా ఆగు అంటే ఆగింది, గాలి వీచమంటే వీచింది, గాలి ఆగమంటే ఆగింది, వర్షం రమ్మంటే వచ్చింది, వర్షం ఆగమంటే ఆగింది. సూర్యుడా నువ్వాగు అంటే సూర్యుడు ఆగిపోలేదా? చంద్రుడా నువ్వాగు అంటే చంద్రుడు ఆగిపోలేదా? ఈ ప్రకృతిలో ఉన్న సమస్తము పూర్తిగా దేవుని మాటకు లోబడుచున్నవి. మాట వినని వాడు ఎవడయ్యా అంటే మనుష్యుడు మాత్రం దేవుని మాట వినడం లేదు. పూర్తిగా మనుష్యుడు దేవుని మాట వినకపోవడాన్ని బట్టి ఈ కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, సమస్యలు ఇవన్నీ కూడా మనుషుడు భరించాల్సి వస్తుంది. ఎందుకనంటే మనుషుడు తన ఆలోచనను బట్టి జీవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటకు విధేయుడు కాకపోవడాన్ని బట్టి మనుష్యుని జీవితంలో అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు అవన్నీ కూడా పడవలసి వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఒకవేళ ఏలియా మనస్సులో ఉండుంటుందా లేదంటారా ఈ ఆలోచన? ఏమనంటే రొట్టెలు చాలా బాగున్నాయి, మాంసం చాలా బాగుంది, ఎవరుండుంటారో అన్న ఆలోచన వచ్చి ఉంటుంది కదా. వచ్చి ఉంటుందా రాదా? ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. ఎవరుండుంటారో ఈ కూర, ఈ రొట్టెలు ఎవరు చేసి ఉంటారో, చాలా రుచిగా ఉన్నాయి, రోజు ఉదయమో సాయంత్రమో నా కోసం వండి పంపిస్తున్నటువంటి ఆ తల్లిగారు ఎవరో, ఆ మహాతల్లి ఎవరో, ఒకసారి ఆమెను చూడాలని ఉంది అని అనుకుని ఉంటాడు తన మనసులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుడు ఆ విషయాన్ని అతనికి చెప్పాలని అనుకోలేదు. ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు, ఎలా వస్తే నీకెందుకు, ఆయన నీకు ఇవ్వాలనుకున్నాడు, నీకు ఇచ్చేస్తాడంతే. దానికోసం ఆయన నియమించుకుంటాడు కొంతమందిని. అంటే ఆ పని చేయడానికి, ఆ ఏర్పాటు చేయడానికి కొంతమందికి దేవుడు ఆ నిర్ణయం చెప్తాడు. ఒకవేళ ఆ స్త్రీకి చెప్పాడేమో, అమ్మ నువ్వు ఒక పని చేయి, నా సేవకుని కోసం నువ్వేం చేస్తావంటే రోజు అప్పము వేసి రొట్టె కాల్చి మాంసము వండి ఇదిగో పలానా చోట పెట్టు, ఒక కాకి వచ్చి పట్టుకెళ్తుంది, దాన్ని తోలబాక, దాన్ని నేనే పంపించా, దాన్ని నువ్వు తోలేబాక, ఆ కాకి వచ్చి పట్టుకెళ్ళి నా సేవకుడికి ఇచ్చి వస్తుంది అని చెప్పి ఒక స్త్రీకి దేవుడు చెప్పుండొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని అంటున్నానంటే కాకి వంట చేయదు కదండి. కాకి వంట చేస్తున్నట్టుగా మనం ఎప్పుడు చూడలేదుగా. కాకి మాంసం వండుతున్నట్టుగా, రొట్టెలు చేస్తున్నట్టుగా మీరు ఎక్కడ చూసారా? నేనైతే చూడలేదు ఎక్కడ. హల్లెలూయా. అందుకని కాకి చేయలేదు కనుక దేవుడు ఏం చేశాడంటే ఆ పనిని ఇంకొకరికి
అప్పగించాడు. ఆ పనిని ఇంకొకరికి అప్పగించడాన్ని బట్టి ఆ సహోదరి ఏం చేస్తుందంటే చక్కగా రోజు రొట్టెలు వేసి అక్కడ పెడుతుంది, మాంసం వండి అక్కడ పెడుతుంది. అంటే కాకి పట్టుకెళ్ళేలాగా అనువుగా ఏదైనా దాన్ని తీసుకువెళ్ళడానికి వీలుగా చేస్తుందేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అడగొద్దు ఏమండి కాకి అంత బరువు ఎలా మోసిందని. అవసరమైతే 4-5 కాకులను పంపించాడేమో ఆయన. దేవునికి స్తోత్రం కలుగు. కొన్ని విషయాలు మీరు అడగకూడదు, ఎందుకంటే మనం చూడలేదు కదా. దేవుడు ఎలాగైనా పంపించగలడు. హల్లెలూయా. బలమైన పక్షి ఏంటి చెప్పండి? గ్రద్ద కాకుండా కొంచెం చిన్న పక్షుల్లోకి వచ్చినప్పుడు కొంచెం మొండి పక్షి, కొంచెం బలమైన పక్షి, కొంచెం ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకునే పక్షి ఏదయ్యా అంటే నాకు కాకే కనిపించింది. నేను అనుకున్నా ఏంటి ప్రభు కాకికి చెప్పావు, పావురానికైనా చెప్పుండొచ్చు కదా అని కొంచెం మనసులో నాకు సందేహం కలిగింది. నేను ఆలోచన చేస్తే కాకికే ఎందుకు చెప్పాడు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది? చాలా ఇబ్బందికరంగా ఉంది. పంటలు పండట్లేదు, వానలు కురవట్లేదు, నీళ్ళు ఎక్కడ కూడా సరిగా లేవు. ఈ పక్షి ఎలాంటిదయ్యా అంటే అవసరమైతే ఏదైనా జంతువు లోపల ఉన్నటువంటి నీటినైనా పొడిచి తాగగలిగినటువంటి జీవి ఈ పక్షి. ఇది మొండి పక్షి. ఈ మొండి పక్షి అయితేనే ఎలాంటి వాతావరణాన్ని తట్టుకుంటుంది. ఈ మొండి పక్షి అయితేనే ఖచ్చితంగా తన జీవితాన్ని తాను జీవిస్తూ నా సేవకుడి దగ్గరికి సమస్తం తీసుకువెళ్ళి ఇవ్వగలుగుద్దని చెప్పి దేవుడు తలంచాడు కనుక ఈ కాకికి ఆజ్ఞాపించాడో అని నేను అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యాన్ని నేను చదువుకుంటున్నప్పుడు, సిద్ధపరుచుకుంటున్నప్పుడు నాకు కలిగింది ఈ ఆలోచన, ఏంటి ప్రభు మరి కాకినే పంపించాలా? పావురం ఉందగా సేమ్ సైజులో, అదే సైజులో పావురం ఉందగా, పావురంతో పంపిస్తే కొంచెం బాగుండేది కదా, మేము చెప్పుకోవడానికైనా వినడానికైనా బాగుండేది కదా అని చెప్పి నేను మనసులో అనుకుంటుంటే ఎందుకని పావురంతో పంపించలేదు, కారణం ఏంటబ్బా అని నేను ఆలోచిస్తే పావురానికన్నా కూడా బలమైన మొండి పక్షి ఏదయ్యా అంటే కాకే. అందుకని కాకితో పంపించి ఉంటాడు అని నేను అనుకుంటున్నా. ఇది ఎక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాసి లేదు. నా మనసులో కలిగిన సందేహం, నాకు నేను తీర్చుకున్న సందేహం నేను మీకు చెప్తున్నా అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రకముగా కాకులు ఉదయమున సాయంకాలమున తన ప్రవక్త యొక్క ఆకలిని తీర్చడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతని ఆకలి తీర్చబడింది అంటే, దేవుని వాగ్దానం అతని జీవితంలో నెరవేర్చబడింది అంటే, అతడు కరువు కాలంలో పోషించబడ్డాడు అంటే దానికి గల కారణం ఏంటయ్యా అంటే దేవుడు చెప్పిన చోట అతడు కూర్చుండి ఉన్నాడో. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్పిన చోట అతడు కూర్చుండున్నాడు. ఇంకొక సందేహం మీకు రావచ్చు, ఏమండి రోజు ఉదయమున సాయంత్రమున ఈ కాకులు ఎటు నుంచి వస్తున్నాయా అని చూడలేకపోతా ఉన్నాను. నాకు నెలకు సరిపడా ఒక్కసారే ఆహారాన్ని పంపించేసే ప్రభువా అని చెప్పని అన్నాడు అనుకోండి. దేవుడు పంపిస్తాడా? ఎందుకు పంపించాడు చెప్పండి? అమ్మా మాంసం నిలబడదంటారు. చాలా అనుభవం ఎక్కువైపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజమే, మాంసం పంపించాలనుకున్నప్పుడు ఏ కోడనో పంపించగా అయినా. అయితే ఎందుకు పంపించలేదు అంటే ఒకటి రీజన్, పంపించేస్తే మనకిప్పుడు ఆహారం మన ఇంటి నిండా ఉందనుకోండి, చక్కగా పుష్కలంగా ఉందనుకోండి, కోట్ల ధనం ఉందనుకోండి, ఆహారం ఫుల్గా ఉందనుకోండి, మీరు దేవుని పైన ఆధారపడతారా? చెప్పండి, ఆధారపడతారా? కడుపు నిండితేనే ఆధారపడరు. కడుపు కాలుతుంటే తప్ప ఏ ఒక్కడు కూడా దేవునిపైన ఆధారపడడు. అందుకని దేవుని ఉద్దేశం ఏంటంటే ఒక్కసారి నెలకు సరిపడా ఆహారం పంపించేస్తే ఈ ఏలియా ఏం చేస్తాడంటే ఫుల్గా తినేసి మత్తుగా నిద్రపోతాడు. ఇక నన్ను గురించినటువంటి ఆలోచన కానీ, నన్ను గురించినటువంటి ఎదురుచూపు కానీ అసలు ఏమాత్రమో ఏలియాకి ఉండదు. అది దేవుని చిత్తం కానే కాదు. మనం ఫుల్గా తినేసి గాఢ నిద్రపోవడం దేవుని చిత్తం ఎంత మాత్రం కానే కాదు. మనం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ప్రభువు పైన ఆధారపడు వారముగా, ఆయన కొరకు కనిపెట్టుకుని వారముగా మనం ఉండాలి. ఈరోజు ఉదయపు వాక్యం ఏంటండి? ఉదయకాల ధ్యానంలో మనం ఏ వాక్యాన్ని ధ్యానించుకున్నాం అమ్మా? ఎవరో చెప్పారు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వినండి. ఉదయపు వాక్యం మీ ఇంటికి వస్తుంది. ప్రతిరోజు ఉదయపు వాక్యం తెల్లవారుజామున 4:30-5 గంటలకు లేచి మీ అందరి కొరకు వాక్యమును సిద్ధపరిచి వేడివేడిగా నేను మీ ఇంటికి పంపిస్తున్నాను. మరి మీరు నిద్రమత్తులో వింటున్నారేమో, ఆమెను మాత్రం చక్కగా పెట్టేస్తున్నారు అందరూ.
ఇంట్లో ఉన్న అందరి పేర్లు టక 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 టైప్ చేసి చివరిలో ఒక ఆమెను పెట్టేసి, అమ్మయ్య పాస్టర్ గారికి నేను ఆమెను పెట్టాగా ఇంకా చాలే వినేసి ఉంటాను అనుకుంటున్నారేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మీకోసం పంపించేది ఆ వాక్యము రోజంతటా మిమ్మల్ని ఆదరించడానికి, రోజంతటిలో దేవుని యొక్క కృప మీకు తోడై ఉండటానికి, దేవుడు తన హస్తంతో పట్టుకొని మిమ్మల్ని రోజంతా నడిపించడానికి నేను ఆ వాక్యం పెడుతున్నాను. ఆ వాక్యం అయిన తర్వాత మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఖచ్చితంగా వాక్యాన్ని పూర్తిగా మీరు పూర్తిగా వినండి. వినిన తర్వాత మీరు పని చేసుకుంటూనో, ఇల్లు ఉడుస్తూనో, వాకిలు ఉడుస్తూనో, కుండలు తోముతూనో వినకండి. ఖచ్చితంగా అది ఎంత 10 నిమిషాలు లేదా 10 నిమిషాల లోపు మాత్రమే ఉంటుంది. ఆ 10 నిమిషాలు సమయం కేటాయించుకొని మీ ఎదురుగా పెట్టుకొని వీలుంటే ఆ 10 నిమిషాలు మీరు మోకరించి ఆ వాక్యాన్ని వినడానికి ఇష్టపడండి. మీరు ఎప్పుడైతే ఇలాంటి సిద్ధపాటు కలిగి మీరు వాక్యాన్ని వింటారో ఖచ్చితంగా వాక్యం మీ జీవితంలో పనిచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. వాక్యము పని చేయాలి అంటే సిద్ధపాటు కలిగినటువంటి గ్రహింపు ఉండాలి. అంతేగాని ఇల్లు ఉడుచుకుంటానో, వాకులు ఉడుచుకుంటానో, కుండలు తోముకుంటానో, పిల్లల మీద అరుస్తానో, ఒక పక్క స్నానం చేస్తానో వాక్యం పెట్టేసుకుంటే అది ఎలా పనిచేస్తుంది మీ జీవితంలో? ఎంత మాత్రం పని చేయడానికి వీలు లేదు. ఏదో చెవిన పడద్దు అంతే, ఇలా పడిద్ది అలా వెళ్ళిపోద్ది. ఖచ్చితంగా మీరు అవకాశం ఉన్నవారు ఉన్నట్టుగా మోకరించి, నేను రేపటి నుంచి మీరు ఆమెను పెట్టేటప్పుడు పాస్టర్ గారు, అయ్యగారు ఈరోజు నేను మీ వాక్యాన్ని నేను మోకరించి మరీ విన్నానని చెప్పి పెట్టండి. దేవుని స్తోత్రం కలుగు. మోకరించి విన్నవారు మోకరించి వినని గుర్తుపెట్టండి. అక్కడ దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఖచ్చితంగా పనిచేస్తుందండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను మీకోసం. ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎవరైతే ఉదయకాలంలో ఆ వాక్యాన్ని మోకరించి వింటున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఖచ్చితంగా పర్ఫెక్ట్ సిద్ధపాటు కలిగి ఉన్నావు. ఆ వాక్యం మీదే నీ దృష్టి అంతా కూడా ఉంది. ఖచ్చితంగా అది నీ జీవితంలో పనిచేస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇట్లాంటి సిద్ధపాటు ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ ఏలియా ప్రవక్త యొక్క ఆకలి తీర్చబడింది, ఆయన పోషించబడ్డాడు. ప్రపంచమంతా, ఆ పట్టణమంతా, ఆ దేశమంతా కూడా కరువుతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆహాబు రాజు ఏం చేస్తున్నాడంటే జంతువులు చనిపోతున్నాయని చెప్పి జంతువులకు, అంటే గాడిదలకు, ఒంటెలకు, గుర్రాలకు ఎక్కడైనా గడ్డి దొరుకుతుందేమోనని చెప్పి ఆ దేశానికి తూర్పు దిక్కునకు ఒకరు, పడమర దిక్కునకు ఒకరు గుర్రాలు వేసుకుని బయలుదేరారు ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు. ఎందుకోసమంటే అక్కడ జంతువులు చనిపోతున్నాయి, ఆహారం లేక, నీళ్లు లేక చనిపోతున్నాయి. అట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితి తాండవిస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఏలియా అయితే పోషించబడ్డాడు. ఏలియా అయితే సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని తినగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.